రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన కోనేరు కోనప్ప ఇక అధికార కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న సీర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ పాలనా తీరుపై నిప్పులు చెరుగుతూనే అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ పార్టీతో ఇక చెలిమి వద్దని పబ్లిక్ మీటింగ్లోనే ఉద్వేగంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. సొంత పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలు, అసమ్మతి గ్రూపులపై ఆగ్రహంలో ఉన్న కోనప్ప ఆ పార్టీతో కలిసి పనిచేస్తే రాజకీయ మనుగడ ఉండదని తేల్చి చెప్పడం, ఇక స్వతంత్రంగానే ఒంటరి పోరు చేద్దామని బహిరంగ ప్రకటన చేయడం రాజకీయాల్లో దుమారం రేపుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సీర్పూర్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో సీనియర్ నేతగా తనకంటూ గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప ఆ పార్టీతో తెగదంపులకు సిద్ధమయ్యారు. స్థానిక ఎన్నికల్లోనూ స్వతంత్రంగానే పోటీ చేసి సత్తా చూపుతామని కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలను శాసించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిలబెట్టుకున్న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేస్తే మునిగేది మీరే బిడ్డ అని చెప్పిన ఎవరు కనపడుతున్నాడు. వీడికి ఢిల్లీలో పోయాడు, రూమ్ ఇయ్యాలి కదా, నిన్న వేసుకుంటా చెప్తా ఉన్నాడు. అంటే మా ఇజ్జత్ని మొన్న అసెంబ్లీలో తీసినాం, మమ్మల్ని మహారాష్ట్రలో కలుపుమని చెప్పి. మళ్ళీ నేను ఢిల్లీ మా ఇజ్జత్ మొత్తం దేశంతో తీసుకుంటాను. మనం ఓటేసినాం. చాలా మంది బయటకు వెళ్ళి కూడా ఇలా కోనప్ప టీఆర్ఎస్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు వేయమని చెప్పి తిరిగినామో, ఓట్లు అయ్యింది. కనీసం కాంగ్రెస్ అధికారంలో ఉంది, గెలిపిస్తే మనకి బ్రిడ్జీలు, రోడ్లు ఇవన్నీ వస్తాయని చెప్పి చెప్పినాం. నా మాటను మీరు 60,000 ఓట్లు వేసాం. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 8,000 ఓట్లు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీకి మీ అందరి దయతోని, మీ అందరి ఆశీర్వాదంతో ఇలా 60,000 ఓట్లు తీసుకొచ్చామని చెప్పండి మీరు. అలా టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కూడా అదే 60,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో చేరినాక మనకి 63,000 ఓట్లు వచ్చినాయి. ఇది వాస్తవం అని చెప్పి నేను చెప్తాను. ఇది మన సత్తా. ఇది మనం ఏదైతే ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చిందో ఇది మన సత్తా అని చెప్పి తెలియజేస్తాను.